పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. దోమలు ఈగలు అనేవి మన ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు వహించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పిల్లలకు కానీ మనకు కానీ జ్వరం వచ్చినా వెంటనే హాస్పిటల్కి చూపించుకోండి. ఇంకొకటి ఏంటంటే మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మొక్కలు ఎందుకు మేము నాటడం అని చెప్పి నిర్లక్ష్యం వహిస్తారు. మొక్కలు లేకపోతే మనకు మనుగడ లేదు, తిండి లేదు, మనకు బతుకు లేదు. వాస్తవంగా మొక్కలను ఏం చేస్తాయంటే మనకు నీడనిస్తాయి, మనకు బతుకునిస్తాయి, మెతుకునిస్తాయి, మనకు వాస్తవంగా మంచి గాలినిస్తాయి. గాలి లేకపోతే మనం 10 నిమిషాలు కూడా బతకలేము. మంచి గాలిని అది ఏంది, చెడు వాయువుని పీల్చుకొని ఆక్సిజన్ ప్రాణవాయువుని ఇచ్చేటి చెట్లు లేకపోతే వర్షాభావ పరిస్థితులు కూడా ఉంటాయి. చెట్లు అధికంగా ఉన్న చోట్ల లోపల వర్షాలు అధికంగా పడతాయంటే దానికి కారణం ఏంటంటే చెట్లు ఏం చేస్తాయంటే మేఘాలను కరిగించి వర్ష రూపం లోపల నేల తీసుకొచ్చే శక్తి చెట్లకు ఉంటుంది. కాబట్టి చెట్లను పెంచాలి, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే చెట్లు అధికంగా ఉన్న చోట వాళ్ళకు అసలు ఎట్లా ఉంటుందంటే మన వర్షాలు బాగా పడతాయి, పంటలు బాగా పడతాయి. పంటలు బాగా పడితే మన చేతి లోపల డబ్బు ఉంటుంది, డబ్బు ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. అవునా కాదు? కాబట్టి ఫస్ట్ మీరందరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని సహకరిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. దీనికి ఒక పాట ఉంటుంది, మిత్రుడు ప్రవీణ్ గారం లోపల పాట విందాం. మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, తేడు కష్టాల కొట్టుకున్నా చుట్టమూలే నిన్ను చూసుకున్నా, కక్ష కట్టిన ప్రాణాలు బలిగొంటే, కక్ష కట్టిన ప్రాణాలు బలిగొంటే కట్టెనయ్యి కాలిపోతా ఉన్నా. దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీ తోడు నేనుంటిగా, దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీ తోడు నేనుంటిగా, తాతల తండ్రుల నాటి నుండి కంటికి రెప్పోలే చూసుకుంటే, అవసరానికి నన్ను వాడుకుంటే, అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనయ్యి మిమ్ము సాదుకుంటే, పాడు గాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా, పాడు గాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా, సేద మీరెందుకు మంచమైన సేతగాని నాడు చేతి కర్రనైనా ఇన్ని చేసిన నన్ను మరువకురా, ఇన్ని చేసిన నన్ను మరువకురా, ఊరికే ఊపిరి తీయకురా. దయచేసి ప్రతి ఒక్కరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అమ్మ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. పొద్దున్న లేవగానే మన ఇల్లు వాకిలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి చుట్టుపక్కల కూడా చెత్త చెదారం ఏది నిల్వ ఉండకుండా చూసుకోండి. మనకి ఇంటి ముందర మోర్లు ఉంటాయి కదా, మురికాలు ఉంటాయి, అందులోపల నీరు జమ కాకుండా నీరు అనేది జమ కాకుండా చూసుకోండి. దయచేసి ఒకవేళ నీరు నిల్వ ఉందంటే గ్రామ పంచాయతీ వాళ్ళకి తెలియజేయండి. బ్లీచింగ్ పౌడర్ చల్లమని చెప్పాల్సిన బాధ్యత మనమే ఉంది. ఒకవేళ వాళ్ళు నిర్లక్ష్యం వహించినట్లయితే, వాళ్ళు చల్లకపోతే మనం ఈ కొడిమేలు కానీ అటు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక 10,000 రూపాయలు పడితే బ్లీచింగ్ పౌడర్ వస్తామమ్మా. ఎందుకంటే మనము సంవత్సరం అంతా కష్టపడితే ఒక 2 లక్షల రూపాయలు సంపాదిస్తాం కావచ్చు వ్యవసాయ పనులు చేసి. ఈ 4 రోజులు 3 రోజులు జ్వరాలు వస్తే పోయి హాస్పిటల్లో మనం లక్షలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించుండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తున్నామమ్మా. ఇంకోటి ఏంటంటే మొక్కలు నాటండి, సంరక్షించండి. మొక్కలు ఎందుకు నాటడం అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా మనతో బంధం వేసుకునేవి ఓన్లీ మొక్కలే అమ్మ.
అర్థమైందా? చచ్చిపోయేటప్పుడు కాటు లోపల మనతో పాటుగా వచ్చేది ఏంటిదంటే ఒక చెట్టు మాత్రమే. అవునా కాదు? మనము ముసలైన తర్వాత మనం ఎవరు పట్టించుకున్నప్పుడు కూడా మనకు ఆసరా నిలబడేది ఏంటి? కర్ర, చేతి కర్ర. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించినమ్మా. ఇవన్నీ మీ అందరి కోసం, మీకు తెలియని విషయాలు కాదు, మళ్ళీ తెలియజెప్పడానికి జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం ఇక్కడ చేయడం జరుగుతుంది కార్యక్రమం. దీనికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.